యోసేపు కలగన్నాడు, భావాలు చెప్పాడు, అన్నలు అర్థం చేసుకోవాలా. సరే అయిపోయింది. మొత్తం పైన అమ్మబడ్డాడు, వచ్చాడు, చెరసాల్లోకి వెళ్ళిపోయాడు పోతీఫరు భార్యను ఏం చేయకుండానే. ఆడ కలలుగానే వచ్చారు ఇద్దరు, పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. వాళ్ళ కళలకు భావం చెప్పాడు. ఇప్పుడు కళ ఎవరికి వచ్చింది? రాజుగారికి వచ్చింది. ఫిలిపియన్ రవాన్ని అన్నాడు. రాగానే కళ భావం చెప్పాడు. రాజా, రానున్న దినాల్లో కరువు ఇలాగ రాబోతుంది, ఎవరైనా నీ దేశంలో ఒక జ్ఞానమైనటువంటి వ్యక్తిని నిలబెట్టి ఈ కరువు నుంచి తప్పించుకో, దేవునికి ముందే చెప్పాడు అన్నాడు. రాజు ఉంగరం తీసి, నాయనా, ఇంత జ్ఞానం కలిగినోడు నా దేశంలో ఎవడు లేడయ్యా, నీకు ఇస్తున్నా. నీ అనుమతి లేకుండా ఈ దేశంలో ఎవ్వడు ఏ పని చేయకూడదు, నీకు ఏది న్యాయమో అది చేయి, పరిపాలన విషయంలో మాత్రమే నేను పైన ఉంటా, ఇంకా నాకేం అవసరం లేదన్నాడు. ఎందుకని? ఆలస్యములో ప్రధాని స్థాయికి వెళ్ళాడు. ఆలస్యములో ఏమున్నాయి? గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి.